Assalamualaikum, Namaste, hello, hi everyone, welcome back to our channel. నేను మీ ఆరిఫా. సో మనం వీక్ ఆఫ్ కదా, ఈరోజు అయితే చాలా టేస్టీ అండ్ ఈజీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం పొటాటో మీద ఉన్న పీల్ని తీసి వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ పొటాటోని నేను చూపిస్తున్న విధంగా క్యూబ్స్ ఆర్ రెక్టాంగిల్స్లోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మెయిన్ పార్ట్ అన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్లో ఇది. నేను చూపిస్తున్న విధంగా ఫ్రెంచ్ ఫ్రైని ఒక పెద్ద లైన్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసుకుంటే మనకు బాయిల్ అయినా కూడా షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ పెట్టుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైని వేసేసి పొటాటోస్ని నెక్స్ట్ కొంచెం టర్మరిక్ వేసి జస్ట్ మనం 2 minutes వరకు బాయిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ బాయిల్ అయిన తర్వాత ఒక ప్యాన్లోకి మనం పొటాటోస్ని తీసేసి ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన వరకు మనం ఇలా చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు మనకు బాగా వాటర్ ఏం లేదు, ఒక క్లాత్తో కూడా మీరు తుడుచుకోవచ్చు వాటర్ ఉంటే. ఇప్పుడు చూడండి నేను క్లాత్తో తుడుచుకుంటున్నాను కదా, తుడుచుకుంటే మనకు షేప్ అనేది బాగా వస్తుంది, ఆయిల్లో అంటుకోదు. ఒక ఫ్రై ఇంకో ఫ్రైని అంటుకోదు అనమాట. ఇప్పుడు మనం నేనైతే 2 స్పూన్స్ పెద్ద 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అండ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే మనకు ఏం అటాచ్ అవ్వదు, ఒక ఫ్రై ఇంకో ఫ్రైని అటాచ్ అవ్వదు. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయిందనమాట. పొటాటోస్ని ఆయిల్లోకి వేసి బాగా క్రిస్పీలాగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అయిన రెసిపీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాం. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది, చాలా ఈజీ అయిన రెసిపీ కూడా. మీరు టొమాటో సాస్లో తింటే ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.